పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైపోయింది. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి సమీపంలో అమరరాజా కస్టమర్ క్వాలిఫికేషన్ పాయింట్లను సీఎం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి వనపర్తి జిల్లా కొత్తకోటకు సీఎం చేరుకుంటారు. 1.5 కోట్ల రూపాయలతో నిర్మించిన బాలికల ప్రభుత్వ పాఠశాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత విద్యార్థినులతో సీఎం రేవంత్ ముఖాముఖి కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. మహబూబ్నగర్ జిల్లాతో పాటు వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన హెలికాప్టర్ ద్వారా మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా దివిటిపల్లి వద్ద ఉన్నటువంటి అమర్రాజా ఫ్యాక్టరీకి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆయన ఫ్యాక్టరీ మొత్తం సందర్శించనున్నారు. అదేవిధంగా అక్కడ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పబ్లిక్ సంబంధించినటువంటి ఏదైతే కస్టమర్ క్వాలిఫికేషన్ పాయింట్ ఉందో ఆ పాయింట్ ఆయన ప్రారంభించారు. అక్కడ నుంచి కూడా నేరుగా మరోసారి హెలికాప్టర్ ద్వారా కొత్తకోట మండల కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ 1,50,50 లక్షలతో కూడా నిర్మించినటువంటి సిఎస్ఆర్ నిధులతో నిర్మించినటువంటి బాలికల ప్రభుత్వ పాఠశాలను ఆయన ప్రారంభించిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ప్రస్తుతం మనం కొత్తకోట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే బాలికల ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులతో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా అధికారులు అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి పాలమూరు జిల్లాను టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే 3వసారి ఈ యొక్క పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అధికారులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. మొత్తంగా చూసినట్లయితే గత 2 నెలల నుంచి కూడా ఇది 3వసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే మొదటిసారి ఏదైతే 2 రోజుల పాటు ప్రాజెక్టుల సందర్శన కొనసాగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా జుడాల ప్రాజెక్ట్, కోయిల్ సాగర్, భీమా లిఫ్ట్ పనులను ఆయన సమగ్రంగా కూడా పరిశీలించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఈ 2 రోజుల పర్యటన కొనసాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత త్వరితగతిన యొక్క ప్రాజెక్టుల పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు 2వసారి ఈ నెలలోనే 4వ తారీఖు రోజు ఆయన ఏదైతే జెడ్పీటీసీ నుంచి కూడా సీఎం అయినంత వరకు కూడా 20 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలోనే మిర్జిల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సమగ్ర గ్రామాభివృద్ధికి ఆయన నిధులు కేటాయించడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఆయన నిర్ణయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అదంతా కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి. మరోసారి 3వసారి యొక్క కొత్తకోటల మండల కేంద్రం విద్యాభివృద్ధి కోసం ఆయన చెప్పి ప్రణాళికలు రచించడం జరిగింది. అయితే దీనికి ముందడుగులో భాగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాలను ఆయన ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులతో ఆయన మాట్లాడనున్నారు. ఆ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతూ ఉంది, విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నాడు అనే ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఉమ్మడి జిల్లాలో యొక్క ముఖ్యమంత్రి పర్యటన దాదాపు 3వసారి కొనసాగుతున్నప్పుడు ఈ అధికారులు భారీ ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. అటు అమర్రాజా కంపెనీ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. కొత్తకోట హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి యొక్క మీటింగ్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి పబ్లిక్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో కొత్తకోట మండల కేంద్రంలో యొక్క బహిరంగ సభ అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి చర్చా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన దివిటిపల్లి చేరుకున్న తర్వాత అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని నేరుగా ఏదైతే కొత్తకోట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు. ఇక్కడ విద్యార్థులతో కార్యక్రమంతో ముగిసిన తర్వాత నేరుగా ఆయన తిరిగి హైదరాబాద్కి వెళ్లేందుకు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, విద్యాభివృద్ధికి సంబంధించి ఆయన ఎటువంటి ప్రణాళికలు రచించబోతున్నారు, అదేవిధంగా విద్యా వ్యవస్థను ఆయన ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారని చెప్పి ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే 2 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో టార్గెట్ చేసి కూడా ఆయన ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపన జరిగింది. అందులో భాగంగా 3వసారి వస్తున్న నేపథ్యంలోనే విద్యా వ్యవస్థకు సంబంధించి ఆయన ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, రాష్ట్ర స్థాయిలో ఆయన ఎటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుందని చెప్పి ఉత్కంఠ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన పూర్తయింది. అదేవిధంగా గ్రామాభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయించడం పూర్తయింది. ఇప్పుడు విద్యా వ్యవస్థ కోసం ఆయన టార్గెట్స్ ఉన్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా పూర్తయితే మాత్రం ఉమ్మడి జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుని చెప్పి కూడా ఒకవైపు విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే స్థానిక ఎమ్మెల్యే దేవరకద్ర ఎమ్మెల్యే అయినటువంటి జిఎంఆర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు కార్యకర్తలకు అదేవిధంగా వచ్చిన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాటు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 కొత్తకోట నుండి.